ఇవాళ హిందూ పేపర్ యొక్క ఇంపార్టెంట్ ఎడిటోరియల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఏదైతే మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో దాని గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇవాళ హిందూ ఎడిటోరియల్ పేజీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే పోలియో ఇన్ గాజా. పోలియో వ్యాధి ఇన్ గాజా అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్కి అదేవిధంగా ఈ పాలస్తీనాలో ఉన్నటువంటి గాజా ప్రాంతానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఈ ఇరు పక్షాల వారు వాడేటటువంటి వెపన్స్ వల్ల, అంటే దాని బయోలాజికల్ వెపన్స్ అంటాం లేదా జీవాయుధ ఆయుధాలు అంటారు, జీవ ఆయుధాలు అంటారు. ఈ వెపన్స్ వల్ల కలిగేటటువంటి నష్టాలు ఏంటి అనేది ఇవాళ క్లుప్తంగా ఎడిటోరియల్ పేజీలో ఇవ్వడం జరిగింది. అయితే యుఎన్ఓడి అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిస్ఆర్మమెంట్ అంటాం. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిస్ఆర్మమెంట్ యుఎన్ఓడి అంట. ఈ యుఎన్ఓడి ప్రకారం ఈ ఇరుపక్షాల వారు జరిగేటటువంటి వెపన్స్ వాడుతూ ఉంటారు కదా, అటుపక్క ఇటుపక్క. ఎక్కువ ఇజ్రాయెల్ వాడుతుంది వెపన్స్ ని. సో ఈ ఇరుపక్షాల వాడేటటువంటి వెపన్స్ వలన వివిధ రకాల జబ్బులు రావచ్చు. దీనివల్ల హ్యూమన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, అదేవిధంగా జంతువులు చనిపోవచ్చు, అదేవిధంగా కొన్ని వివిధ రకాలైనటువంటి మొక్కలు కూడా చనిపోవచ్చు అని ఈ యుఎన్ఓడి చెప్పడం జరిగింది. సో ఇది మొత్తం మీద. అయితే ఇవాళ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే యాజ్ పర్ 2024 ప్రకారం, అంటే మన సివిల్స్ ప్రిలిమ్స్ 2024 ప్రకారం రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అవి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చి విత్ రెఫరెన్స్ టు స్పీకర్ ఆఫ్ లోక్సభ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అన్నాడు. విత్ రెఫరెన్స్ టు స్పీకర్ ఆఫ్ ద లోక్సభ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అన్నాడు. ఆ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే వైల్ ఎనీ రెజల్యూషన్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ అండర్ కన్సిడరేషన్ అన్నాడు. వైల్ ఎనీ రెజల్యూషన్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఈజ్ అండర్ కన్సిడరేషన్ అని క్వశ్చన్ ఇచ్చాడు. దానికి స్టేట్మెంట్ ఏమిచ్చాడు, అది మామూలుగా స్టేట్మెంట్ ఏమిచ్చాడంటే ఫస్ట్ వచ్చి హీ ఆర్ షీ షల్ నాట్ ప్రిసైడ్ అన్నాడు. క్వశ్చన్ ఏమిచ్చాడు, ఇప్పుడు స్పీకర్ అనేవాడు ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఉన్నాడు, అంటే అధ్యక్షత సీట్లో కూర్చోన్నాడు. అలా కూర్చున్నప్పుడు ఎటువంటి అంటే రిమూవల్ అప్పుడు ఏం జరుగుతుందో అంటున్నాడు. అతనికి పైన కూర్చోన్నాడు, అధ్యక్షత పైన కూర్చోన్నాడు. ఇప్పుడు అతని మీద రిమూవల్ మోషన్ జరుగుతూ ఉంది. అయితే ఎటువంటి స్టేట్మెంట్ జరుగుతాయి అని కింద ఇచ్చాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి హీ ఆర్ షీ షల్ నాట్ ప్రిసైడ్ ఒకటి. రెండవది స్టేట్మెంట్ ఏంటంటే హీ ఆర్ షీ షల్ నాట్ హ్యావ్ ద రైట్ టు స్పీక్ అన్నాడు. అంటే మాట్లాడలేడు, అతనికి ఆ రైట్ ఉండదు అని చెప్తున్నాడు. మూడవది వచ్చి హీ ఆర్ షీ షల్ నాట్ బి ఎంటైటిల్ టు ఓట్ ఆన్ రెజల్యూషన్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ అన్నాడు. రెజల్యూషన్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ అన్నాడు. ఇలా చూసుకుంటే మనకి ఆన్సర్ వచ్చి ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, ఏ 1 ఓన్లీ, బి 1 and 2 ఓన్లీ, సి 2 and 3 ఓన్లీ, డి 1, 2, 3 అన్నాడు. చెప్పాలంటే ఇక్కడ చూడండి, రెజల్యూషన్ అంటే తీర్మానమ్మ. అతని అధ్యక్షత వహించినప్పుడు అతని మీద రిమూవల్ మోషన్ జరుగుతున్నప్పుడు రిమూవల్ రెజల్యూషన్ అంటారు. రిమూవల్ రెజల్యూషన్ వచ్చినప్పుడు అతనికి ఎటువంటి రైట్స్ ఉంటాయి అని క్వశ్చన్ ఇచ్చాడు. అయితే ఇక్కడ రెండోది ఇట్స్ నాట్ పాసిబుల్ అమ్మ. హీ ఆర్ షీ షల్ నాట్ హ్యావ్ ద రైట్ టు స్పీక్. హీ ఆర్ షీ షల్ నాట్ హ్యావ్ రైట్ టు స్పీక్ అన్నాడు. ఇక్కడ ఇది మొత్తం మీద అవునా. ఇక్కడ విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ గివెన్ అబౌవ్ ఈజ్ కరెక్ట్ అన్నాడు. సో ఏ 1 ఓన్లీ, బి 1 and 2 ఓన్లీ, సి 2 and 3 ఓన్లీ, డి 1, 2, 3 అన్నాడు. దీనికి ఫస్ట్ క్వశ్చనే సూటబిలిటీ అమ్మ. కింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు చూడండి. కింద ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాడు, ద స్పీకర్ షల్ నాట్ ప్రిసైడ్ వైల్ రెజల్యూషన్ ఫర్ ఆర్ హర్ రిమూవల్ ఈజ్ అండర్ కన్సిడరేషన్. ఓకేనా, రెజల్యూషన్ జరుగుతున్నప్పుడు, రిమూవల్ రెజల్యూషన్ జరుగుతున్నప్పుడు అతను ప్రిసైడింగ్ ఆఫీసర్ గా పనికిరాడు, అంటే స్పీకర్ అధ్యక్షతగా వహించలేడు, స్పీకరు అధ్యక్షతగా వహించలేడు అని దాని అర్థం. సో రెండోది ఈజ్ నాట్ కరెక్ట్ అమ్మ. మూడో స్టేట్మెంట్ కూడా నాట్ కరెక్ట్. సో ఫస్ట్
సెకండ్ క్వశ్చన్ ఏంటంటే రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఈజ్ అన్ ఆర్డర్ ఇష్యూడ్ బై సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ టు అన్నాడు. ఏ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఈజ్ అన్ ఆర్డర్ ఇష్యూడ్ బై ద సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ టు అన్నాడు. ఇది క్వశ్చన్. ఇది కూడా 2024లో అడిగాడు, మనకి క్లుప్తంగా అడిగాడు. అంటే రిట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిట్స్ ఉంటాయి. సో ఈ రిట్స్ గురించి 5 టైప్స్ ఆఫ్ రిట్స్ ఉంటాయి. ఆ రిట్స్ గురించి అడిగాడు క్వశ్చన్. అయితే ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే, స్టేట్మెంట్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ ప్రొహిబిటింగ్ ఫ్రమ్ టేకింగ్ అండ్ పర్టికులర్ యాక్షన్ అన్నాడు. సో ప్రొహిబిటింగ్ అంటే ఆఫీస్ నుంచి ప్రొహిబిట్ చేస్తారంట. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని ఆఫీస్ నుంచి ప్రొహిబిట్ చేయడం. కానీ ఇది సుప్రీంకోర్టు కింద వస్తుంది అంటే రాదు, ఇట్స్ నాట్ కరెక్ట్. రెండవది బి, ద పార్లమెంటు ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. పార్లమెంట్ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే స్టేట్ లెవెల్లో దాన్ని మనం లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం. సెంట్రల్ ఉన్నదాన్ని పార్లమెంట్ అంటాం. పార్లమెంట్ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ టు పాస్ ఏ లా ఆన్ ప్రొహిబిషన్ అన్నాడు. నో, అసలు దీనికి సంబంధం లేదమ్మా, పాస్ చేయరు. నెక్స్ట్ సి వచ్చి ద లా కోర్ట్, ద లోయర్ కోర్ట్ అంటే కింద దిగువ కోర్టులు అంటారు. మనం పై కోర్టు దిగువ కోర్టులు అంటారు, ఎగువ కోర్టు దిగువ కోర్టులు అంటారు. ఇక్కడ దిగువ కోర్టు, ఏ లోయర్ కోర్టు ప్రొహిబిటింగ్ కంటిన్యూయేషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇన్ ఏ కేస్. ఎస్, ఇది కరెక్ట్. అంటే లోయర్ కోర్టు ఏదైతే ఉంటుందో ప్రొహిబిట్ చేస్తుంది అమ్మ. ఏమని ప్రొహిబిట్ చేస్తుంది? కంటిన్యూయేషన్ ఆఫ్ ప్రొసీడింగ్ ఇన్ ఏ కేస్. అంటే వేరే చోటకి పంపించకుండా ప్రొహిబిట్ చేస్తుంది అనమాట. సో ఇది ఆప్షన్ సి అనేది కరెక్ట్. డి ఏమి ఇచ్చాడు? ద గవర్నమెంట్ ప్రొహిబిటింగ్ ఇట్ ఫ్రమ్ ఫాలోయింగ్ అన్ అన్కాన్స్టిట్యూషనల్లీ పాలసీ అన్నాడు. ఇట్స్ నాట్ కరెక్ట్. కింద నేను ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను చూడండి.